హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్న పిల్లలున్న ప్రతి ఇంట్లో నెయ్యి కంపల్సరీగా ఉంటుంది కదా! అది మనమే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ఫ్రెష్‌గా మనం హెల్తీగా పెట్టొచ్చు పిల్లలకి. నేను పాల మీగడ స్టోర్ చేసి పెడతానండి. ఒక 1 వీక్, 10 డేస్ అలా స్టోర్ చేసి ఇలా మిక్సీలో వేసుకొని అందులో కొద్దిగా చల్లటి నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనకి వెన్న అందులో వేసిన వాటర్ సెపరేట్ అవుతాయి. వెన్న తీసేసి మనం ఒక గిన్నెలోకి వేసుకొని చల్లటి నీళ్ళు వేసి 3 సార్లు కడిగేసుకోవాలి. మనకి వాటర్ ఫ్రెష్‌గా అవుతాయి. ఈ పాలనేవి అంతా వెళ్ళిపోతుంది. నేను 3 టైమ్స్ కడుగుతానండి. అప్పటి వరకు మనకి వెన్న అనేది క్లీన్ అయిపోతుంది. మూడోసారికి వాటర్ చూడండి నీట్‌గా ఉన్నాయి. అంతే, అందులో వెన్నలో ఉన్న పాలంతా వెళ్ళిపోయినట్టు. 3 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుంది. అంతా ఒక గిన్నెలోకి వేసేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్‌లో పెట్టి వెన్నని కరిగించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి కరిగిస్తే మనం వేరే పనైనా చేసుకోవచ్చు. మంట పెద్దగా పెట్టొద్దు. ఇలా మెల్లిగా కరుగుతూ ఉంటుంది. మనకి వెన్నలోంచి నెయ్యి అయితే ఫామ్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను చిన్న దాల్చిన చెక్క, అలాగే 4, 5 లవంగాలు, ఒక 5 మిరియాలు వేసుకున్నాను. పిల్లలు నెయ్యి వేసుకొని తింటారు కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. నెయ్యిలో కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ వేస్తే నెయ్యి కరిగిపోయిందండి. నెయ్యి రెడీ అయిపోయింది. వెన్న కరిగి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం స్టెయిన్ చేసుకోవాలి. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో. ఇది పూర్తిగా చల్లారాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే ఇలా స్టెయిన్ చేస్తున్నాను చూడండి. ఎంత బాగుందో నెయ్యి. ఇలా ఇంట్లోనే ఫ్రెష్‌గా చేసి పెట్టుకోవచ్చు. నాకు 10 డేస్‌కి ఒకసారి అయితే నేను చేసుకున్న డబ్బా ఖాళీ అయిపోతుంది. పిల్లలు నెయ్యి ఇష్టంగా తింటారు మా ఇంట్లో. మేమెవ్వరము తినము. 2 పిల్లలకి సరిపోతుంది. వాళ్ళు దోసలో, ఇడ్లీలో, రైస్‌లో అన్నిట్లోకి తింటారు. బయట కూడా కాస్ట్ ఎక్కువే ఉంది నెయ్యి. అదే మనం ఇంట్లో మీగడ స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. మీగడ తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకు బాక్స్ నిండిన తర్వాత ఇలా నెయ్యి ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.